నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. ఈ రోజు అయితే సరికొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాము. బాదుషా చేసాం ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. పసుపు కుంకుమ పెట్టి మనం పూజించుకుంటున్నాం. ఈ విధంగా మనము ఏంటంటే పసుపు ఏ వంట చేసేటప్పుడైనా సరే ఈ విధంగా పూజించుకుంటే మనం చేసే వంట నీట్గా వస్తుందని నమ్మకం ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటాము కట్ల పొయ్యి మీద చేసేటప్పుడు. అగ్నిదేవుడికి ఈ విధంగా చేసి మనము వండిన ఒక పదార్థము పొయ్యిలో వేస్తే కానీ మనము హోమం చేసినంత ఫలితం వస్తుంది. అందువల్ల మనం పొయ్యి ఎప్పుడు గ్యాస్ మీద అయినా పొయ్యి మీద అయినా చేసినప్పుడు కొంచెం తీసి అగ్నిలో వేయాలి. మనము కేజీ మైదా తీసుకున్నాము. చూడండి బేకింగ్ పౌడర్, ఒక రోజు బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాము. నెయ్యి వేసుకుంటున్నాము. కొంచెం సోడా ఉప్పు వేసి మనం బాగా కలుపుకోవాలి. బాగా మిక్సింగ్ మాదిరిగా బాగా కలుపుకొని మనము నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు బాదుషా బేకింగ్ సోడా వేస్తే మెత్తగా మృదువుగా చాలా బాగా వస్తుంది. ఇవ్వండి నూనె ఒక రొంత ఆయిల్ వేసుకోవాలి. మృదువుగా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మృదువుగా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటే మొత్తము బాదుషా అనేది బాగా మెత్తగా గుల్లగా బాగా వస్తుంది. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నాం. మనం కలుపుకోవడానికి కొంచెం కొంచెం పోసుకుంటా మనము కలపాలి. లేదంటే ఒకేసారి పోసేసామనుకో బాగా కొంచెం అనుకైపోతుంది. ఈ విధంగా మనం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం చూసుకుంటూ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారా, ఒకేసారి వాటర్ వేసుకున్నా కానీ అప్పుడు ఏంటంటే అనుకైపోతుంది, ఇలా గట్టిగా రాదనమాట. చూడండి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. అప్పుడే బాదుషా అనేది పర్ఫెక్ట్గా మృదువుగా తినడానికే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తెలియాలి అలా టెస్టింగ్ కోసం. అంటే మనకి బాదుషాకి నానబెట్టిన దానికి అరగంట సేపు అట్లా నాననిచ్చి తర్వాత చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. బాదుషాకి ఈ విధంగా ఇదండి మెత్తగా బాగా 1 గంట వరకు నానబెట్టుకున్నాము. ఇదండి బాగా చేసి ఇలా చుట్టాలి. జస్ట్ ఒక ప్రెస్ చేయాలి. ఇట్లా ఒక ప్రెస్ చేసేసి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనం నూనెలో డిప్ చేసుకోవాలి. ఎక్కువ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాదుషాకి రెడీ చేసుకోవాలి. మనము ఇలా రౌండ్గా చేసుకొని చూసారా ఇట్లా చేయాలి. చూడండి మీలో ఎంతమందికి బాదుషా అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసి దీన్ని నూనె వేయించుకొని పాకంలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలా నలుగురు కలిసి ఇలా బాదుషాలు ఇట్లా చుట్టుకుంటూ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాము. ఇంకా వెరైటీగా చేస్తాము. మేము న్యాచురల్గా పాతకాలం పద్ధతిలో ఇంట్లోనే అన్ని చేస్తున్నాం ఫ్రెండ్స్. రోల్ యూజ్ చేస్తూ చాలా సింపుల్గా రెసిపీస్ చేస్తున్నాము. మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. మా చిన్న వదిన ఒక భక్తి సాంగ్ పాడుతుంది. అయ్యప్ప స్వామి పాట పాడుతున్నాం. సంకటాలతో జ్యోతి రూపముల పాపాలు మాపే పంబబాలుడని తెలవక దారి తెలియక దిక్కు తోచక స్వామి అయ్యప్ప
శ్రీనివాస స్వామి అయ్యప్ప మా దేవా అయ్యప్ప నీ కరుణ చూసి మము కావగరావా స్వామి అయ్యప్ప. వాళ్ళకి నూనె పోసేసుకుందాం. మనం బాదోష ఇప్పుడు దీంట్లో నూనెలోనే వేసుకొని సన్న మంట మీద బాగా వేపుకుందాం. ఇదండి చూడండి, ఎక్కువ మంట వచ్చిందంటే మళ్ళీ మనకి లోపల ఉడకదు. అందువల్ల స్లోగానే నిదానం మంట పెట్టుకొని మనము ఇవి బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనకి బాగా మంట స్లోగా పెట్టి కాంచుకున్నందువల్ల ఎంత ఉబ్బినాయో చూడండి. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా బాగా సన్న మంట మీదే ఉడకనిచ్చినామనుకో బాగా ఉబ్బి బాగా కరెక్ట్గా ఉడకుతుంది. చూడండి ఎంతో బాగా బాదుషా అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. స్లోగా ఎంత బాగా ఉడుకుతుందో ఇలా బాగా ఉడికించుకొని తీసేసుకోవాలి. దీన్ని అట్టే పాకంలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకు ఉడికిందని తెలియడానికి ఇట్లా బుడగలంతా రాదు, అట్లా రాకుండా పైనే తేలుతుంది ఇట్లా. అందువల్ల బాదుషా జీరా కోసం 4 గ్లాసుల చక్కెర అయితే వేసుకుందాము పాకానికి. నాలుగు గ్లాసులు అయితే వేసుకొని ఇప్పుడైతే పాకం పెట్టుకుంటాము. బాదుషా పాకానికి యాలకుల పొడి వేసుకుంటాం. మీలో ఎంతమందికి బాదుషా అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అన్ని స్వీట్లకై నాకు బాదుషా అంటే చాలా ఇష్టము. అందుకోసం ఈరోజు బాదుషా చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కరగాలి. చక్కెర కానీ కరిగి కొంచెం జీరా లాగా వస్తే దించేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. అయితే ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి పాకం అయితే కరిగిపోయింది, చక్కెర మొత్తము పాకం రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇట్లా బాదుషా అని. ఇందులో స్వీట్లో ఒక రకం అనుకోవచ్చు ఇది. అందులో సింపుల్ గా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఫ్రీగా మంచిగా చేసుకోవడానికి కూడా ఈ విధంగా చక్కెర పాకాన్ని వాటర్లో వేసుకొని చెక్ చేసుకుందాము బాదుషా కోసం. చూడండి ఇలా రావాలి, చూసారా? ఇంకా కొంచెం గట్టి పడుతుంది. ఇట్లా తీగలాగా పాకము వచ్చింది. ఇప్పుడు మనం దించేసుకొని బాదుషాలకి రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పాకం అయితే రెడీ అయిపోయింది. మనం దించేసుకుందాం. పాకంలో వేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చాయో బాదుషాలు కలర్ఫుల్గా. పాకం చూడండి, చక్కెర పాకం ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎమ్మి బాదుషా రెడీ. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీ బాదుషాలు అయితే రెడీగా ఉంది. చూడండి టేస్ట్ చేసేద్దాం. చూడండి జీరా కారుకు ఎంత బాగుందో. బుడ్డ బాదుషాలు.